హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ విత్ నేచర్ ఛానల్. సో ఈరోజు మంచి స్పాట్కి అయితే మేము వచ్చాము. మన కృష్ణ చెప్తాడు ఆ స్పాట్ కథామందల. ఏమా ఏంది ఈరోజు వంటకం వచ్చేసి మంది మామిడి తోటలో మటన్ బిర్యానీ. ఈ రోజు జస్ట్ ఇప్పుడే పొయ్యి గియ్య రెడీ చేశాను, ఇంకెళ్ళి స్టార్ట్ చేద్దాం దాన్ని. స్టార్ట్ చేసి మొత్తం వీడియో చేసి వ్యూవర్స్ కి చూపిద్దాం. అది కాక ప్రీవియస్ వీడియోలో ఒక వ్యూవర్ అదే సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, మటన్ బిర్యానీ ఎప్పుడు చేస్తారు అని అడిగాడు. వాళ్ళ కోసం ఈ రోజు మటన్ తయారు చేద్దాము. లాస్ట్ వీక్ ఫిష్ కర్రీ అయిపోయింది కాబట్టి ఈ వీక్ మటన్ బిర్యానీ మామిడి తోటలో. అవును, కమెంట్స్ లో అయితే చాలా మంది అడిగారు. సో ఈ రోజు అయితే మనం దాన్ని ప్రిపేర్ చేసి మంచి అసలు నోరు లాగేస్తుంది తిన్నా ఎప్పుడెప్పుడు తిన్నా. మటన్ చూస్తుంటేనే మంచి మెత్తడి ముక్కలు తెచ్చాము. బాగా సరే మనం మటన్ బిర్యానీ స్టార్ట్ చేద్దాము. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం మటన్ బిర్యానీకి మామిడి తోటలో ఈ మటన్ ఇంకా అయితే కొంచెం బాగా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిచ్చేసిన తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అండి. మటన్ అయితే బాగా కడిగేసుకున్నాము. కృష్ణ మూలిగ ముక్క భలే ఉంది కృష్ణ. దాన్ని కానీ తింటే దాంట్లో ఉండేది నిజంగా మటన్ లో ఈ పార్ట్ తింటే సాటిస్ఫాక్షన్. నాకు నేను ఒక రోజు ఒక ఫంక్షన్ కి వెళ్ళాను మరి, అక్కడ ఏమైందంటే దీన్ని పడేస్తా ఉన్నా. నాకు బిర్యానీలో పడితే ఒక అన్న వచ్చి ఒర్రే దాన్ని కాదురా పడేయాల్సింది, కావాలంటే నీ మెత్తటి ముక్కైనా పడేయి, దాని లోపల ఉండేది మటుకు ఖచ్చితంగా పీల్చురా అన్నాడు. అప్పటి నుంచి ఇది నేను ఏ ఫంక్షన్ పోయిన ఆడైనా పడితే ఖచ్చితంగా జూరుకుంటది. ఓనే కదా, అందరు దీన్నే జూరుకుంటారు. సరే అండి, వెళ్ళిపోతాం. మటన్ అయితే మనం బాగా వాష్ చేసామండి. నెక్స్ట్ దాన్ని ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉరంతా వేసేసి ఒక ఎలబెట్టేసి పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేద్దాం. పెట్టి అయితే ఒక 15 to 20 నిమిషాలు అయితే ఉడికిచ్చేద్దాం అండి. కృష్ణ ఆ దబరిటి. నెక్స్ట్ బిర్యానీకి ఒక్కొక్క ఐటమ్ పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, పుదీనా అయితే దాన్ని కట్ చేసేసుకొని నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకేసుకొని. కృష్ణ కానీ కానీ కట్ చేస్తున్నా. మటన్ ఉడికిపోవచ్చింది, ఈ లోపల దీన్ని కోసేసుకుని పెట్టేద్దాం. ఎప్పుడైనా కానీ ఈ ఎర్రగడ్డలు కోస్తే చాలు నాయన, కళ్ళల్లో నుంచి నీళ్లు ఏడవకపోయినా ఏడిపిస్తాయి. నెక్స్ట్ టమాటాలు కూడా కోసేద్దాము. టమాటాలు మధ్యలో దీన్ని తీయాలి, దీన్ని తీయకపోతే బాగుండదు. కోసేద్దాం సన్నగా పొడిగా. ఇవి కూడా మన మటన్ అయితే ఉడికిందో లేదో ఒకసారి చూసేసుకుందాం. మటన్ అయితే బాగా ఉడికిపోవచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఈ లోపల మన భరత్ టమాటోలు, ఎర్రగడ్డలు రెడీ చేస్తున్నాడు. సన్నగా పొడుగ్గా సన్నగా చిన్న ముక్కగా కోసేద్దాం. బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా టేస్ట్ ఇది పడితే అబ్బా వాసన భలే వస్తుంది. మటన్ ముక్క అయితే ఒక 50% ఉడికిందండి. మిగతా 50% బిర్యానీలో ఉడికిపోద్ది బాగా మెత్తగా. మనం ఈ దవర దించేసి మటన్ అదే బిర్యానీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. దించేసి బిర్యానీ దవర పెట్టి పక్కన పెట్టి. ఈ రోజు మా బిర్యానీ తినడానికి 2 ప్రేమ జంటలు అయితే మామిడి తోపులోకి వచ్చాయి. బిర్యానీ వాసన మీకు బాగా నచ్చిందా? నచ్చిందా? వెరీ గుడ్, నచ్చింది. కాసేపు ఆగండి, మీకు కూడా వేస్తాం, తిందురు. సరే కృష్ణ, గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ నెయ్యి వేసేదా? నెయ్యి బిర్యానీలో నెయ్యి పడితేనే కదా. గడ్డ నెయ్యి ఎక్కువైపోద్దాం భరత్? లేదు, సరిపోతుంది. కృష్ణ బిర్యానీలోకి ఫస్ట్ నెయ్యి పోసేసాము, కొంత నూనె కూడా వేసాయి. చాలే.
భరత్ ఈ ఆకు ఏమో ఆకు భరత్ అది బిర్యానీ జిల్లేడు ఆకు, అదేదో జామాయిల్ ఆకు. జిల్లేడు ఆకు, అదేదో జామాయిల్ ఆకు లాగా ఉంది. జామాయిల్ ఆకులు కాదు, బిర్యానీ ఆకు ఇది. ఇది వేస్తేనే బిర్యానీలో మంచి స్మెల్ వస్తది. ఇది భరత్ ఈ స్టార్ ఫ్లవర్, అదే ఫ్లవరే. రోజా పువ్వా? స్టార్ పువ్వు. స్టార్ పువ్వా? నెక్స్ట్ యాలక్కాయలు, షాజీరా, మిరియాలు, లవంగ, పట్టా, మొగ్గ వేసే భరత్. నూనె అయితే బాగా కాగిపోయింది. మసాలాలు వేసి అవి ఇప్పుడైతే మాడిపోతుంది. నువ్వు ఈ లోపల ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర అన్ని రెడీ చేసుకో. తిన్నాగా ఎర్రగడ్డలు కొంచెం బాగా దోరగా కాలేదాకా తిప్పుకుందాం గెంటుతో. ఒక 5 నిమిషాలు ఉండి 2 నిమిషాల తర్వాత ఆ టమాటాలు. లాస్ట్ టైం నువ్వు ఎర్రగడ్డలు ఎట్లా చెప్పుకోవాలంటే పర్పుల్ కలర్ అన్నావు కదా, అట్లా పర్పుల్ కలర్ కాదు భరత్, బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్. మామిడి తోటలో మటన్ బిర్యానీ అంటే మామూలుగా ఉండేటట్లేదు భరత్. పూత స్టార్ట్ కదా, ఇంకొక 2-3 నెలలు పోయినాయి అనుకో, పూత ప్లేస్ లో మామిడికాయ బిర్యానీ చేసేస్తావా? మామిడికాయ బిర్యానీ ఎడ తింటావు? ఏమో వెజ్ రైస్ లో మామిడికాయ బిర్యానీ లాగా వెరైటీగా మామిడికాయ పచ్చడి చేద్దాం తురిమి. మామిడి తోపులో మామిడికాయ బిర్యానీ వండి పెట్టేస్తావేమో నువ్వు. ఇప్పుడు ఏంటంటే మామిడి తోపులో మటన్ బిర్యానీ, నెక్స్ట్ మామిడి తోటలో మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి విత్ నెయ్యి. అదేలే, ఎర్రటి అన్నంలో ఎర్రటి మామిడి పచ్చడి వేసుకుని తింటే, నెయ్యి వేసుకుని తింటే మామూలుగా ఉండదు మావా. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. ఎర్రగడ్డ అయితే బ్రౌన్ కలర్ లో మనం అనుకున్నట్టు బాగా ఎగిపోయింది. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరకాయ, టమాటాలు వేసి ఫస్ట్, తర్వాత కొత్తిమీర, పుదీనా అంటే వేసేసి తిప్పట్ట ఇట్లా. అలాగే టమాటాలు కూడా వేసాయి. స్పూన్లు ఉప్పు కృష్ణ. చాలే, మళ్ళీ లాస్ట్ వేసుకున్నాం. లైట్ గా 1 స్పూన్ కారం వేసి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కదా, ఆల్రెడీ కారం ఘాటు ఉంటుంది దీంట్లో. ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేసి, మటన్ ముక్కలు అయితే వేసేద్దాం. బిర్యానీ రైస్ కి ఎన్ని ఉంటాయో అన్ని నీళ్ళు పోసేసుకొని చెల్లించుకుని లాస్ట్ బియ్యం వేసేద్దాం. ఓకే, 1 స్పూన్ చాలు కదా. 1 స్పూన్. మళ్ళీ కారం ఎక్కువ తినలేం. ఉడికిన మటన్ అయితే నీళ్ళు ఉంచేసుకున్నా, నీళ్ళు దీంట్లోనే ఉంచు, దాంట్లో నుంచి అది ఉంచేస్తే అసలు నీకు టేస్ట్ ఉండదు. దాని నీళ్ళు దీంట్లో పోస్తేనే నీకు టేస్ట్. ఒక 2 మూత పెట్టేసి కాసేపు ఇది ఉడుకుతుంది. మనం తెచ్చుకున్న మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. నెక్స్ట్ బిర్యానీ రైస్ ని కడుక్కొని, అదే మామూలు మసూరా రైస్ అయినా వేసుకోవచ్చు, బిర్యానీలో బాగుంటుంది మటన్ బిర్యానీకి. సో ఇది దీన్ని కొంచెం వాష్ చేసేసుకుని వేసేసుకున్నాము. 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నామండి. ఆల్రెడీ 2 గ్లాసులు నీళ్ళు అయితే దాంట్లో పోసేస్తున్నాము. మిగతా 4 గ్లాసులు పోసేసి బిర్యానీ పంపేసుకున్నాం. ఏంది భారత్ మసాలా నువ్వు చేసిందా? అంత స్మెల్ వస్తుంది భారత్. మనం ఏడ బయట తయారు చేసేది దీంట్లో? ఇంట్లో అంతా హోమ్ మేడ్ మసాలానే. భలే, అసలు స్మెల్ చూస్తుంటేనే మామూలుగా లేదు ఫ్రెండ్స్. దీన్ని కానీ రొంత కానీ దీంట్లో వేసేసుకుంటే, ఇప్పుడే మనం వేసిన ఈ బిర్యానీలో నెయ్యికి, ఈ స్మెల్ కి, నువ్వు వేసే జీడిపప్పుకి మామూలుగా ఉండదు. మామిడి తోటలో మటన్ బిర్యానీ వేసావు ఒకసారి చెప్తే, బయట ఉండకూడదు, వాసన పోద్ది. ఏమేమి వేసావు దీంట్లో ఒకసారి చెప్పు. నేను అందుకే ఇప్పుడు ఎందుకు చెప్తానా, మన ఛానల్ ని ఈ వీడియో చూసి 2000 లైక్లు కొట్టి అప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్లు చేసి మమ్మల్ని 2000 సబ్స్క్రైబర్లు చేసేస్తే దాన్ని నువ్వా లేకపోతే అయితే ఊరికే తయారు చేస్తారు. కానీ ఈ లోపల జీడిపప్పు వేసేసి మసాలా వేసేసేద్దాం. కలిపెట్టేద్దాం బాగా. మటన్ బిర్యానీకి టేస్ట్ రావాలంటే మసాలా వాసన భలే వస్తుంది భరత్. ఇదైతే నాకే భరత్, నేను ఎవరికి ఏం తిన్నా. చూద్దాం, నీకు పడుతుందో నాకు పడుతుందో. 2 500 మసాలా పౌడర్ చాలా, ఇంకొంచెం వేద్దాం భరత్. ఇంకొంచెం లైట్ గా సరిపోతుంది. ఒక్కరంతా టేస్ట్ చూడు, గ్రేవీ రుచి, ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదు. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసేద్దాం. బియ్యం అయితే రెడీ చేసాయి, రెడీగా ఉంది. కాలుతుంది, జాగ్రత్త. ఉప్పు పడాలా. ఏం చేద్దామంటే లాస్ట్ కి మనం మూత పెడతాం, చూసి లాస్ట్ లో చూసుకుందాం, అప్పుడు చూద్దాం. మనం బియ్యంలో నానబెట్టుకున్న నీళ్ళు కూడా కొలత అనమాట, కొలత కాబట్టి
లాగే మొత్తం వేసే. ఇప్పుడు ఏంటంటే మొత్తం నీళ్ళు పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసామనుకో కరెక్ట్గా నీకు తెలుస్తుంది టేస్ట్. సార్ ఉప్పు అయితే చూడు భరత్, సరిపోతే ఏమన్నా కావాలంటే ఇప్పుడే వేసేసుకొని. ఇప్పుడే వేయాల్సిందే. కాలుతో జాగ్రత్త. ఎన్నెన్నో గాలు ఉన్నాయి. పోయిన వారమే మళ్ళీ చేయగలింది. కొద్దిగా ఉప్పు తక్కువేమో. సరిపోయింది కృష్ణ. సరిపోయిందా? ఒక్క రెండు ఉప్పి. నిజంగా కృష్ణ మనం వేసిన మసాలా సరిగ్గా ఉందా? అసలు ఇప్పుడే ఎట్టుంది, ఉడికిన తర్వాత ఇంకెట్టుంటుంది చూద్దాం. ఒక స్పూన్ వేసేదా? వేసేదా? ఎందుకంటే స్టార్టింగ్ లో ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాము, స్టార్టింగ్ లో మళ్ళీ వేసుకున్నాము కృష్ణ. ఇప్పుడైతే మంచి లడ్డు కట్టుపుల్లలో ఒక 2 పెట్టేద్దాం. ఉడకడం ఎంత దూరం వచ్చిందో చూద్దాం ఒకసారి. మొద్ది ఒకసారి ఊరిన కింద కలిపెట్టి మాడిపోకుండా అడుగు అంటకుండా కలిపెట్టి అంటే ప్రసక్తే లేదు. మంట అయిపోవచ్చింది కానీ సరిగ్గా ఉందా? పూర్తి అవ్వక ముందే చూస్తుంటే అసలు దీని మీద పొగ ఎట్టొస్తాం మామూలుగా లేదా. ఇంకా పెట్టే ఉడికిపోవచ్చింది. ఉడికే లాస్ట్ లో ఇంకా బొగ్గులు తీసి పైన వేసి దమ్ పెట్టేద్దాం. అంటే మామిడి తోటలో మటన్ దమ్ బిర్యానీ అంతే. బిర్యానీ రెడీ అవుతుంది. 5 నిమిషాల్లో కుమ్మేస్తా. భరత్ బిర్యానీ అయితే బాగా రెడీ అయిపోయింది భరత్. దించేసి పైన బొగ్గులుగా వేసేస్తే సూపర్ రెడీ అయిపోద్ది భరత్. ఇంకెక్కువసేపు ఉండకూడదు. అవును, దించే. సో ఇట్లా ఒక్క 15 నిమిషాలు పెట్టినామంటే బాగా దమ్ అయిపోద్ది. ఆ కట్లు కాలు కడ తగలకుండా ఇటు పక్కన వేసేసి. సో ఫైనల్ గా అయితే మన బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బాగా దమ్ అయితే దీన్ని పెట్టేసాము. ఒకసారి పైన మూత బొగ్గులు పక్కకు నెట్టేసి ఒకసారి చూద్దాం. సరిగ్గా వచ్చిందా మటన్? మామిడి తోటలో మటన్ బిర్యానీ మామూలుగా లేదు అసలు. అసలు చూసా ఎట్టుందా? నువ్వు వేసిన మసాలా స్మెల్ ఇంకా పడుతుందా? నిజంగా కృష్ణ, అదే కృష్ణ, మామూలుగా లేదా? చూడు కింద అడుగు అంటకుండా ఎట్టు ఉడికిందా? సూపర్ అసలుకి. పొడిగా కానీ దించేసుకొని దించి పక్కన పెట్టేసి లాగిచ్చేద్దాం. నాకైతే నోరు ఊరిపోతా ఉంది. కానీ మీరు త్వరగా పెట్టు. నాకు పేగులు పరిగెత్తున్నాయి. అంటే ఉదయం కూడా టిఫిన్ చేయాల, నోరు ఊరిపోతుంది నేను చూస్తుంటే. అసలుకి మామూలుగా లేదు అసలుకి. పొగలు కక్కుతుంటే చిన్నగా కింద పడిపోద్ది. మూలిగా ఏది నా మూలిగా ఇదిగో నాకే వచ్చిందా? అంకుల్ బిర్యానీ ఎట్టుంది? సూపర్ గా ఉంది. ఆడవాళ్ళు కూడా పనికిరారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేయలేరు ఈ విధంగాను. సూపర్ గా చేసావు, బాగుందండి. సూపర్. చూడండి బాగుంది, సూపర్. అదే మేము బాగా వంటకాల్లో సూపర్. ఆడవాళ్ళు పనికిరారు మేము ముందు అంటుంటే. మగ ఏందా ఏమంటే అనుభూతాలు ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. కృష్ణ టేస్ట్ చెయ్యి. అన్నం అయితే పొడిగా భలే వచ్చిందయ్యా. మెతుకు పట్టుకోకుండా వెనకాల మన కుక్కలు రెడీగా ఉన్నాయి. మనం ఎప్పుడెప్పుడు పెడదామో తిందాం. ఫ్లేవర్ మామూలుగా లేదు భరత్. నువ్వు చేసిన మసాలా ఫ్లేవర్ మామూలుగా లేదు. ఫ్లేవర్ అయితే అబ్బా. మొక్క కూడా భలే ఉడికింది. మొక్క బాగా మెత్తగా అయిపోయింది. భలే ఉంది ఇప్పుడు గుడుగ్గా. జీడిపప్పు, మటన్ ముక్క, వేడి బిర్యానీ. ఈ మామిడి తోపుల్లో మటన్ బిర్యానీ తింటుంటే చల్లగా ఉంది భారత్. అసలు మీరు కూడా ఇలాగే ఎక్కడైనా మంచి మామిడి తోట దొరికినప్పుడు మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మటన్ బిర్యానీ కానీ ఏదైతే అది మీకు నచ్చిన వంటకం చేసుకొని ఎంజాయ్ చేయండి. సరిగ్గా ఉంటుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరింత మందికి ముందుకు పోవాలని మా ఛానల్ కోరుకుంటున్నాను. సో మమ్మల్ని ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. మరో మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తామండి. మరో నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.